స్వతంత్ర భారతదేశ పౌరులందరికీ 79వ సంవత్సర శుభాభివందనాలు తెలియచేస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మనము ఒకరిని ఒకరు అభినందించుకుంటూ ఒకరిని ఒకరుని గౌరవించుకుంటూ ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటూ ఒకరిలో ఉన్న మంచితనాన్ని పెంచుకుంటూ సహృదయంతో ముందుకు సాగిపోవాలని పిలుపును ఇస్తూ ఉన్నాను. ఈ 78 సంవత్సరాల ఈ స్వాతంత్రము అనుభవించుటకు ఈ భారతీయులకు పితరులు పెట్టిన ఈ యొక్క భిక్ష వారి యొక్క త్యాగ పూరితమైన సమర్పణ, ప్రాణములు తెగించుట, తమ స్వంత ఆస్తులను లెక్క చేయక ఖర్చు పెట్టుట, శ్రమదానము చేయుట, ఐక్యతతో పోరాడుట అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అయితే భారతదేశంలో ఇంత అభివృద్ధికి కారకులు ఎవరు అయి ఉంటారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఎవరి వలనైతే మనము ఇంత అభివృద్ధి చెంది ఉన్నామో వారిని విస్మరించక, వారిని అసహ్యించుకొనక, వారిని ఏహ్య భావముతో చూడక, వారు మనకు ఇచ్చిన ఈ పునాది లాంటి నైపుణ్యత కలిగిన ఈ యొక్క అభివృద్ధి వారి వద్ద నుండే మనం పొంది ఉన్నామని నమ్మి తీరాల్సిందే, ఒప్పుకోవలసిందే. అదే బ్రిటిష్ వారి యొక్క చేతిలో నుండి వారు ఇచ్చిన ఈ ఇంగ్లీషు భాష, వారు కనిపెట్టిన యంత్రాలు, వారు స్థాపించిన అనేక అభివృద్ధి సంస్థలు, వైద్య విద్య, ఇంకా అనేకమైన కర్మాగారముల నిర్మాణము లాంటి అనేకమైన పురోగతి చెందుటకు కారకులు అయి ఉన్నారు. వారిలో నుండి మనము నేర్చుకున్నాము, వారిలో నుండి మనము జ్ఞానము సంపాదించుకున్నాము. మనంతటా మనము మన కాళ్ళ మీద నిలబడుటకు ఇంత ప్రేరేపణ కలిగించి ఉన్నది. అయితే వారి పరిపాలన నుండి, వారి బానిసత్వం నుండి మనము విడుదల పొందుటకు ఈ యొక్క పునాది వేసిన వారు, ఈ యొక్క సమర్పణతో ముందుకు సాగిన వారు, ఈ రణరంగంలో వారి యొక్క పాత్ర త్యాగపూరితముగా చేసి విజయం సాధించిన అనేక మంది పితరులు మన యొక్క ఈ స్వాతంత్ర దినోత్సవంలో గుర్తు చేసుకోవలసింది, కృతజ్ఞతలు తెలియచేయవలసిందే. మనకు తెలిసిన గాంధీ గారు, నెహ్రూ గారు, బాలగంగాధర తిలక్ గారు, ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఇంకా ఎంతోమంది నైపుణ్యులు, సరోజినీ నాయుడు, ఇంకా గొప్ప గొప్ప స్వాతంత్ర సమరయోధులు మన ఎదుట ఉన్నారు. వారందరి పేర్లు మనము చెప్పకపోయినా వారందరిని మనం గుర్తించుకొని మన
భావితరాలకు ఆ విషయాల్ని అర్థమయ్యే రీతిలో తెలియచేయవలసిన బాధ్యత ఉంది. మనము సాధించింది ఏంటి? భారతదేశం వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందింది. కారణం సర్ ఆర్థర్ కాటన్. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆయన నెలకొల్పి నీరు వ్యర్థముగా సముద్ర తీరాల్లో కలిసిపోకుండా డెల్టానంతా కూడా సాగు చేయుటకు ఎంతో సహకరించిన గొప్ప ఇంజనీర్. కాబట్టి మన యొక్క సారవంతమైన భూములన్నీ కూడా ఆ నీటి ప్రవాహముల ద్వారా ఈ యొక్క కడుపు నిండా తినే ఆహారము కొదువ లేకుండా పండించగలుగుతూ ఉన్నాం. భారీ పరిశ్రమలు, స్టీల్ ప్లాంట్, పేపర్ మిల్స్, ఉక్కు కర్మాగారాలు, బంగారపు గనులు, ఇంకా అనేకమైన గొప్ప గొప్ప పరిశ్రమలు, నీటిపారుదల ప్రాజెక్టులు, ఇంధన ఉత్పత్తి, విద్యుత్ ఉత్పత్తి మనంతటా మనమే తయారు చేసుకునే సంపత్తి పెంచుకున్నాము. అంతరిక్ష సాంకేతిక బయోటెక్నాలజీని మనము అభివృద్ధి చేసుకున్నాము. సొంతంగా అనేకమైన ఈ యొక్క అంతరిక్ష వాహనములను సిద్ధం చేసుకొనుటకు మన యొక్క సాంకేతిక నిపుణులు ముందంజ వేసి ఉన్నారు. మల్టీమీడియా మనం ఒకరితో ఒకరు మాట్లాడుకున్నటకు దూరము అనే ప్రశ్నే లేకుండా మాట్లాడుకునే సౌకర్యము, టెలిఫోన్ కమ్యూనికేషన్ యొక్క అభివృద్ధిని సాధించి ప్రతి వారి చేతిలో కూడా ఈ యొక్క సౌకర్యమును టెలిఫోన్ ద్వారా, మొబైల్ ద్వారా అందించి ఉన్నారు. సముద్రములో ఓడలు, ఓడరేవులు, అనేకమైన ఖనిజ సంపదను ఉత్పత్తి చేయుటకు గాను, సరఫరా చేయుటకు గాను అభివృద్ధి సాధించి ఉన్నాం. విద్యా రంగంలో ఎన్నో మెడికల్ కాలేజెస్, ఎన్నో రీసెర్చ్ సెంటర్స్, ఎన్నో ల్యాబొరేటరీస్, ఎన్నో కాలేజెస్, ఎన్నో స్కూళ్ళు, అద్భుతమైన ఈ యొక్క అభివృద్ధి ఈ టెక్నాలజీ విద్యలో పురోగతి చెంది భారతీయుల యొక్క నైపుణ్యత ఇతర దేశములను శాసించే వారి యొక్క అభివృద్ధికి వన్నె తెచ్చేవారుగా, వీరి ద్వారా వారి పునాదులు కట్టుకునేవారుగా చేసి ఉన్నారు. చాలా అద్భుతమైన సంగతి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏ దేశంలో చూసినా భారతీయులే ముందంజలో ఉన్నారు. కాబట్టి ఇంత ప్రాముఖ్యత, ఇంత అభివృద్ధి మనము సంపాదించుకున్నా నీచంగా, నికృష్టంగా, ఇంకా తీవ్రమైన పదజాలాలు ఇంకా నేను చెప్పలేను, కానీ ఇంకా అతివృష్టి కన్నా అనాగరికమైన సంగతులు మన మధ్యలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మణిపాల్ వంటి, ఛత్తీస్గఢ్ వంటి, పంజాబ్ వంటి, ఇంకా ఆ యొక్క ఉత్తర భారతదేశంలోను ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న హింసాకాండ, మనుషుల్ని హింసాత్మకంగా హింసించి వారిని నీచ నికృష్టంగా పీడించి చంపుతున్న విధానము ఎంత అసభ్యకరంగా చెప్పజాలని పదజాలమును ఉపయోగించిన మన యొక్క బాధ తీరదు.
ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి, ఎంతోమంది స్త్రీలు విధవరాండ్రైపోయి, ఎంతోమంది పురుషులు ఎంతో విలువైన జీవితాలు కోల్పోయి ఉన్నారు. మన మధ్య స్వాతంత్రము ఎక్కడ వచ్చింది, ఎప్పుడు వచ్చింది అంటే 78 ఏళ్ళు అంటున్నారు. కానీ ఇంకా స్వాతంత్రమే రాలేదు. ఈ అతివృష్టి లాంటి ఈ యొక్క వివక్ష, ఈ కుల పిచ్చి, ఈ మత పిచ్చి, ఈ రంగు పిచ్చి, ఈ ఉన్నత స్థాయి పేదరికము, గరీబులు అనే ఈ స్థాయి, ఈ పిచ్చి పోలేదు. భయంకరమైన ఈ స్థితిగతులను ఏ మానవుడు కూడా మార్చలేడా? మనకు ఇంకా ఎంతకాలం పడుతుంది మనము నాగరికతలోకి వెళ్ళుటకు, మానవులను గౌరవించుటకు, తోటి వారిని ఆదరించుటకు, సహాయం చేయుటకు ఇంకా ఎన్ని సంవత్సరాల సమయం పడుతుందో మీరే ప్రశ్నించుకోండి. మీ జ్ఞానము, నా జ్ఞానము, మన చదువు, మన సంస్కృతి, మన సస్యశ్యామలమైన ఈ దేశపు పురోగతికి నాంది కాదా? ఇంకా వివక్ష, ఇంకా కక్ష, ద్వేషము, కలహము, క్రోధముతోనే రగులుతూ యుద్ధాలు రేపుతో దేశాలు కబళించుకుంటూ మానవులను తింటూ సాగిపోతారా? ఎంత కాలం ఇది? ఇక ఏ దేవుడు కూడా ఈ మానవాళిని కాపాడగలడు? ఇంత గర్విష్ఠులు అయి, అహంకారులై, ఇంత సెల్ఫిష్తో, నిర్లక్ష్య వైఖరితో, ప్రాణాల అంటే లెక్కలేని జీవితాన్ని బట్టి దేవుని ఉగ్రతను కొని తెచ్చుకుంటూ ఉన్నారు. అందువలనే భయంకరమైన భూకంపాలు, భయంకరమైన సునామీలు, అగ్ని ఆహుతులు, తగ్గలబడిపోతున్న ఈ యొక్క రాష్ట్రాలు, పర్వతాలు కరిగి నీరైపోయి సముద్రాల్లో కరిగిపోతూ ఉన్నాయి. పట్టణాలే కనబడకపోయాయి. సునామీ లాంటి మహాభయంకరమైన బీభత్సమైన ఆ వేదన వచ్చినా కూడా కుప్పలుగా శవాలు దిబ్బలైపోయి మారినా కూడా బుద్ధి రాని మానవత్వంగా మిగిలిపోయింది ఈ లోకంలోని మానవుల జీవితం. భారతదేశానికి ఎప్పుడు వస్తుంది స్వాతంత్రం? ఈ భారతదేశము ఎప్పుడు మారుతుంది ఈ వివక్ష నుండి? ఈ భారతదేశము ఎప్పుడు మారుతుంది ఈ హింసా ఘటన నుండి? ఆలోచన చేయాలి. నువ్వు తీసుకున్న తీర్మానము ఈ భారతదేశ పునాదులు కడతాయి. నువ్వొక్కడు మారితే, నువ్వొక్కదాను మారితే ఈ భారతదేశ సరిహద్దు గోడలు పటిష్టమవుతాయి. శత్రువుని సమూల నాశనం చేయగలము. ఈ రోజున సహృదయంతో ముందుకు రావాలని పిలుపునిస్తూ ఉన్నాను. మంచితనమే నీ జీవితంలో ఒక మలుపుగా మారిపోవాలని పిలుపునిస్తూ ఉన్నాను. తెగుళ్లను, క్యాన్సర్ లాంటి వ్యాధుల్ని అధిగమించుచూ ఉన్న ఈ దినాల్లో ఈ కల్మషము, ద్వేషము, కక్ష, అసూయ, విమతాలతో విద్వేషాల్ని ఎదిరించలేమా?
వాటితోనే చచ్చిపోదామా? వాటితోనే సమాజాన్ని చంపుదామా? ఇదా మన యొక్క నాగరికత? ఇదా మన స్వాతంత్ర్యము? ఇదా మన యొక్క స్వాతంత్ర్యములో సంపాదించిన ఈ గొప్ప అభివృద్ధి? ఏది భారతదేశ అభివృద్ధి? దానికి సమాధానంగా గుండె మీద చెయ్యి వేసుకొని ప్రతి ఒక్కరూ కూడా సమాధానం చెప్పుతూ నిలబడాలని పిలుపును ఇస్తున్నాను. ఈ యొక్క భారతదేశాన్ని సార్వభౌమాధికార ప్రజాస్వామ్య రాజ్యంగా మన దేశాన్ని సాధించుకున్నాం. అయితే నిలబెట్టాల్సిన బాధ్యత నీది, బలపరచాల్సిన బాధ్యత నీది. శత్రువు మన యొక్క సరాసరి ఆ రేఖ లోపలికి రాకుండా కాపాడుకోవలసిన బాధ్యత నీది. పదండి ముందుకు, పదండి ముందుకు, అడుగు వేద్దాం, కదం తొక్కుదాం. కబళించుతున్న ఈ శత్రువు వాడి యొక్క పన్నాగం నుంచి సమూల నాశనం చేద్దాం. ప్రేమ, సహృదయము, శాంతము, క్షమాపణతో ఒకరినొకరు ఆదరించుకుంటూ సాగిపోదాం. భారతదేశ విశాలతను, సహృదయాన్ని, సౌశీల్యతను చాటి చెప్పుదాము ప్రపంచ దేశాలకు. ఈ శుభవేళ సర్వస్వాతంత్ర్య 79వ సంవత్సర శుభాభివందనాలు తెలియచేస్తూ మన జీవితాల్లో గోడలు కట్టుకొని బతకవద్దని పిలుపునిస్తూ ముగిస్తూ ఉన్నారు. ఇట్లు డాక్టర్ స్వప్న.